హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యతలేంటో మీకు తెలుసా? ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అయితే ఈ అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణపాపాలు తొలగించున్నది అని అర్థం అని పండితులు చెబుతారు. అయితే తమిళంలో అయితే తిరువన్నామలై అని అంటారు. శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండ, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, చలికి గజగజ వణుకుతున్నప్పటికీ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గాంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే చీమ, ఈగ, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజే ప్రదక్షిణ ఎందుకు చేయాలి? అసలు ఈ గిరి ప్రదక్షిణం ఎందుకంటే అరుణాచలేశ్వరుణ్ణి జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని చాలామంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు. ఎవరైతే పాదాలకు చెప్పులు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుంది అనే నమ్మకం ఉంది. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరతాయని చాలామంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున, నిండు పున్నమి వేళల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామందికి నమ్మకం. ఇలా ప్రదక్షిణకు వెళ్ళేవారు ఏవైనా పండ్లని కానీ లేకపోతే తాగడానికి వాటర్ కానీ తీసుకువెళ్ళొచ్చు. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా చెప్పులు లేకుండా వెళ్ళాలి. బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పగటి పూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఉదయం 10 గంటల లోపు గిరి ప్రదక్షిణని ముగించాలి. ఎందుకంటే ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు గనుక. ఈ తిరువన్నామలై చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైళ్లు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. తెలుసుకున్నారు కదా, పౌర్ణమి రోజు తిరువన్నామలైలో గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత మంచి జరుగుతున్నది అన్నది. వీలైతే ఒకసారి ఈ గిరి ప్రదక్షిణ చేసి ఆ శివుడి ఆశీస్సులను పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.